10 కోట్ల మోసానికి పాల్పడిందంటూ మంగ్లీపై లాయర్ సుబ్బారావు చేసిన కంప్లైంట్కు ప్రతిగా మంగ్లీ కూడా పోలీసులను ఆశ్రయించింది. ఇక పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో సింగపోగు సుబ్బుపై ఫిర్యాదు చేసింది. ఇక మైక్రో ఫైనాన్స్ పేరిట మంగ్లీ మోసం చేసిందంటూ పంజాగుట్ట పిఎస్లో అడ్వకేట్ సుబ్బారావు ఫిర్యాదు చేశారు. అయితే తనపై సుబ్బారావు దుష్ప్రచారం చేస్తున్నాడంటూ ఫిర్యాదులో పేర్కొంది మంగ్లీ. తన కార్యాలయం వద్దకు వచ్చి సుబ్బారావు 10 లక్షలు డిమాండ్ చేశాడని, ఆ డబ్బులు ఇవ్వనందుకు దుర్భాషలాడుతూ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని బెదిరించాడని పేర్కొంది. అంతేకాకుండా సుబ్బారావు వెంట వచ్చిన అనుచరులు తనతో అనుచితంగా ప్రవర్తించారని తెలిపింది. ఇక వెంటనే సుబ్బారావుపై చర్యలు తీసుకోవాలని కోరింది మంగ్లీ. ఏదైతే మైక్రో ఫైనాన్స్ పేరిట ఈ సుబ్బు అనే అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆయన నా మీద చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫేక్ అలిగేషన్స్. నిజంగా నేను ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటే గినా నేను ఎక్కడికైనా రావడానికి సిద్ధం. నేను ఎక్కడ ఏ పోలీస్ గడపలైనా ఈ కోర్టు గడపైనా తొక్కడానికి సిద్ధం. ఇందులో నన్ను ఇన్వాల్వ్ అయినావు అని చెప్పి తేలిస్తే నేను ఏమన్నా చేయడానికి సిద్ధం. ఆయన ఇవన్నీ తప్పుడు ఎలిగేషన్స్ వేస్తున్నాడు. ఒక బంజారా గిరిజన ఆడబిడ్డ మీద కష్టపడి 14 ఏళ్ల నుంచి ఒక మెట్టు ఎదిగి పోయినటువంటి ఆడబిడ్డ మీద ఆయన ఈ ఫేమస్ కోసం కేవలం బిగ్ బాస్ కి వెళ్ళాలి, శ్రీముఖి అంటే క్రష్, ఫేమ్ అవ్వాలి. ఆయన ఒక భరతనాట్యం డాన్సర్. సో ఆ డాన్స్ అవన్నీ నేర్చుకొని ఉన్నాడు కాబట్టి ఆయనకి సినిమా పిచ్చి ఎక్కువ, సినిమాల మీద మక్కువ ఎక్కువ. దానివల్ల ఆ పేరు వాడుకొని ఆయన ఫేమ్ అవ్వాలని చెప్పి ప్రతి ఒక్క మీడియా గడప తొక్కి ప్రతి ఒక్కరికి అడిగి ఇంటర్వ్యూ తీసుకోండి అని చెప్పి లేనిపోని అలిగేషన్స్ అన్ని కూడా నా మీద వేస్తున్నాడు. నిజంగా ఆ బాధితుల్ని చూస్తుంటే నాకే చాలా చాలా బాధ అనిపిస్తుంది. నాకేం సంబంధం ఉంది? ఈ చేతి నిండా పనులే ప్రజల ఆశీర్వాదాలతో, మీ అందరి ఆశీర్వాదాలతో ఈ రోజు మీడియా లేకపోతే నేను లేను. ఇండిపెండెంట్ గా ఎదిగిన దాన్ని, నేను మీ చేతులల్లో ఎదిగిన దాన్ని, మీ చేతులల్లో పెరిగిన దాన్ని నేను ఎందుకు చేస్తాను? నేను అక్కడి నుంచే కదా వచ్చాను. ఎక్కడి నుంచి అయితే వచ్చానో వాళ్ళ పొట్ట